జై శ్రీరామ్ గైస్ అందరికీ. బయలుదేరిన పొద్దుగాలనే టైం వచ్చేసి 7 అవుతుంది అనుకుంటా. అయినా ఇక్కడ బాగా కూల్గా ఉంది. ఈరోజు అయితే పూరికి అయితే వెళ్ళలేము. పూరి జగన్నాథ్ వచ్చేసి ఇక్కడ నుంచి 150 ఏమో ఉంటుంది అనుకుంటా. సో ఈరోజు ఎలాగైనా 90 వెళ్ళినా రేపు వెళ్ళిపోతాం. రేపు మధ్యాహ్నం వరకన్నా వెళ్ళిపోతాము. సో రేపు పూరి దగ్గర ఆగి ఎల్లుండి మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి వెస్ట్ బెంగాల్ సైడ్. సో గైస్ ఒడిశాలో కూడా ఒక ఘాటి తగిలేటట్టు ఉంది మాకు. ముంగలైతే ఘాటిలానే ఉంది. మరి ఆడ వెనకాల పేరు చదివినా నేను పెద్ద ఘాటి అని, కానీ ఏ ఊరి పేరు ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ ఘాటి ఉన్నట్టే ఉంది. మరి మనోడు దొబ్బుకుంటూ వస్తున్నాడు. చూద్దాం మనం అయితే పోతామా లేదా. ఘాటే ఉన్నట్టుంది. ఘాటి అంటే అంత ఘాటి లేదు, జస్ట్ కొద్దిగా దుబ్బినాం 700 మీటర్స్ అట్లా. తర్వాత మొత్తం అదే పోతుంది. ప్యాడీలు అసలు కొట్టట్లేదు, అదే పోతుంది. ఇట్లాంటి రోడ్లు దొరకాలబ్బా రోజు. చూస్తున్నారుగా ఎంత స్పీడ్ అవుతున్నాను. ఒడిశాలో మనకు మొదటి టోల్గేట్ ఇది. టోల్గేట్ కూడా కొద్ది వేరేగానే ఉంది. మనము అరకులో చూసినట్టు ఉంది సేమ్. అరకులో డుమ్రి కూడా దగ్గర వెళ్ళినప్పుడు ఒకటి అట్లానే సేమ్ ఇలానే టోల్గేట్ కూడా ఉంది ఆడ. నాకు తెలిసి ఒడిశా కొద్ది చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఇక్కడ నుంచి కలకత్తా 550 కిలోమీటర్లు వస్తుంది. చిన్నదే అనిపిస్తుంది. అది ఈ కాక అయితే సైకిల్ మీద వెళ్తున్నాడు. జై శ్రీరామ్. डेली साइकिल पे जाते हो क्या? जी हाँ. गाड़ी नहीं है, बाइक. तो छोटा से तभी ये साइकिल पे ही जा रहा है. फिटनेस अच्छा है अपना. फिटनेस कंपनी वाली काम करता है. हाँ कंपनी वाली काम करता है. कितना में लिया ये साइकिल? ये पहले नया में 3,500. 3,500. बहुत दिन हो गया साइकिल. हाँ. अभी तो 5,000 लगता है. किधर भी जाएगा तो साइकिल पे ही जाएगा. इधर नागपुर पार हो जा रहा है हम लोग. हाँ. अच्छा है. क्या करेगा आप, ये दर्द नहीं करेगा. नहीं होता. हाँ, साइकिल पे जाएगा तो घोड़ा दर्द नहीं होगा. जाता है बॉडी होता है नागपुर. शरीर भी अच्छा रहेगा. देखो ये दादा भी साइकिल पे ही आ रहा है. సో అతను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే సైకిల్ మీదనే పోతున్నాడంట. ఏ పని చేసినా సైకిల్ మీదనే వెళ్తాడంట. 3,000కి తీసుకున్నాడంట.
3,000 3,500 हाँ 3,000 3,500 3,500 అంటే 3,500కి తీసుకున్నాడు. कितना दूर आया अभी तक? अभी आया तो चिल्का से आ रहा है साइकिल पे. अच्छा गाँव जा रहा है क्या घर? हाँ घर है उधर. नहीं फिर वापस आइएगा. फिर वापस साइकिल पे जाएगा. ओके अच्छा यहीं से. हाँ జై శ్రీరామ్. సో చిల్కా నుంచి వస్తున్నాడంట. చిల్కా అంటే దాదాపు ఇక్కడ వరకు 30 కిలోమీటర్స్ ఉంటుందేమో మరి. సైకిల్ మీదనే వస్తున్నాడంట కాక. బాగానే దొక్కుతున్నాడుగా ముసలిగా అయినా కూడా. మీరు కూడా దొక్కండి ఆ సైకిలు. ఏదో ఒక రోజు ఒక పూట అట్లా సైకిల్ దొక్కండి. దిక్కుగాడు ఎందుకు లెఫ్ట్ తీసుకున్నాడు. సరే చూద్దాం. కానీ అందరూ ఎక్సర్సైజ్ సైకిల్స్ లాంటివి తీసుకోండి, మంచిగా చేయండి. హెల్త్ ముఖ్యం. ఫిట్గా ఉండండి. తర్వాత అన్నీ. సో అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే నేను బిక్కుగానికి ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు 4 ధాములు చేస్తున్నాను కదా. సో అతనికి గాయత్రి మంత్రం వస్తుందా లేదా అనేది అడుగుదాం. बिकू हाय. हाय. क्या तेरे को गायत्री मंत्र आता है? हाँ बिल्कुल आता है. एक सुना है? सुना तो. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवः धीमहि धियो यो न प्रचोदयात्. और पता ये ना हमारे ना जब बचपन में हम स्कूल जाते थे ना, हमारे उस टाइम जब खाना हमारा लगाता था ना, उस टाइम पे हम लोग गायत्री मंत्र डेली का हमारा रूटीन था गायत्री मंत्र पढ़ने का. तो हर हर महादेव. थैंक यू सो मच. సో నేను రాదనుకున్నా, అతనికి తెలియదు అనుకున్నా, కానీ పాడినంటే గ్రేట్. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు 4 ధాములు చేస్తుండు కదా. సో అందుకే అడిగినాను. సో అది గాయత్రి మంత్రం అయితే ఖచ్చితంగా అందరికి రావాల్సిందే మన హిందువులు ఉన్నప్పుడు. సో అందరు నేర్చుకోండి, రాని వాళ్ళు కూడా. జై హింద్, జై భారత్. సో ఇది మీకు కనిపిస్తుందిగా, ఇది సర్వీస్ రోడ్ అన్నమాట ఒడిస్సాలో. ఆంధ్రాలో అయితే మంచిగా ఉండే సర్వీస్ రోడ్లు గిట్ట పెద్దగా ఉండే, కానీ ఇక్కడ రోడ్లు కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ప్లస్ సర్వీస్ రోడ్లు చూడు ఎట్లున్నాయో. ఏదో విలేజ్కి వెళ్తున్న రోడ్ లా ఉంది కదా, కానీ విలేజ్ రోడ్ కాదు, అది సర్వీస్ రోడే. ముంగల్ వెళ్తుంది. చూస్తురా లెఫ్ట్ సైడ్లో మళ్ళా ఈడ వెళ్ళింది చూడండి సర్వీస్ రోడ్. ఇది చిన్నగా ఉన్నాయి, కానీ సర్వీస్ రోడ్లు కొద్దిగా మంచిగా డెవలప్ కావాలి. ఇంకా ఇక్కడ ఆంధ్రాలో మంచిగా ఉన్నాయి మళ్ళీ రోడ్లు. సో గైస్ ఇప్పుడైతే మేము అన్నం తిన్నాం అన్నమాట మధ్యాహ్నం. దగ్గర ఇక్కడైతే 11 o'clock అయితే ఆగినాము. ఫుల్ ఎండ ఉంది. ఇక్కడ తిన్నాం. ఇక్కడ తినేది మాత్రం చూపెట్టలేదు, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం నుంచి పక్కా చూపెడతాను తినేది. ఇక్కడ కొద్దిగా వేరే ఉందాబా, అంటే ఎట్లా అంటారు, కర్రీకి వేరే అమౌంట్ ప్లస్ రైస్కి వేరే అమౌంట్ అట్లున్నాయి. ఇక్కడ కర్రీ తీసుకున్నాం అనుకో, ఒక కర్రీకే 90 రూపీస్, 120 రూపీస్ అట్లా ఐటమ్స్ని బట్టి ఇక్కడ రేట్స్ ఉన్నాయి అన్నమాట. మన సైడ్ ఎట్లా అంటే 100 రూపీస్లోనే అన్నీ ఉంటాయి. ఇక కర్రీ వస్తుంది, రైస్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇక్కడ అట్లా రాదన్నమాట. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం జర్నీ. సో గైస్ ఇక్కడ ఒడిస్సాలో అయితే గుడి ఉంటుంది కదా, గుడి దగ్గర అయితే ఖచ్చితంగా కోనేరు చెరువు లాంటిది అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లో స్నానం చేసుకుని వెళ్తున్నారు. ఇప్పటికే 2-3 గుడిలు అయితే చూసినా నేను. ఖచ్చితంగా అక్కడ స్నానం చేయడానికి కోనేరన్నా చిన్నగా చెరువు లాంటిదన్నా ఉంటుంది. జగన్నాథ్ టెంపుల్ లాంటిదే ఉన్నాయి మొత్తం. ఇంకొకటి ఏంటంటే గుడి మీదనేమో వైట్ కలర్ జెండా వేసారు.
కలర్ జెండా కూడా వేస్తారా మరి? నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి పూరి ఎన్ని కిలోమీటర్ ఉందో తెలియదు మరి, మ్యాప్ చూడలే. ముంగల ఆవి చూస్తా. सेन जय सेवालाल मैं तमारो गोरमाटी छोरा विक्की चौहान ऑल इंडिया साइकिल रेड मन जारा जातो जातो आज बोर्ड दिखाई तम दिखाड़ू बोर्ड कहीं सर उमरेर नाम मत सदो हेटेर नाम सदो उमरेर कहीं खोरदा हेटेर कहीं नाचुनी सो नाचुनी करन सर तो कौन सा बार नाचुनी करन केवळ कोई आदमी दिगारी कौन थी मन नाचुनी करन केवळ मत नाचू गो बच्चा हाँ और बदलो मत नाचू नाचू नहीं नाच मत हम कहीं करा तो नाच करें कह रहे हम ग तार तो बोर्ड गाले हुई कहीं नाचू नहीं करें केन जय सेवालाल సో గైస్ ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది కానీ అందులో మాత్రం ఎవరు కనిపించట్లేదు మరి अरे कुछ है चादर में मिलकर उठा के बैंक रख दे ఎప్పుడైందేమో తెలియదు మరి ఈరోజే ఇప్పుడే అయినట్టుంది ఆ కార్ యొక్క వైఫర్ అయితే ఊగుతున్నాయి ఇక మేమైతే ఆగట్లే అక్కడ ఎందుకంటే మాకు కొద్ది దూరం వెళ్ళాలి సో అందుకే ఆగట్లే మరి సో గాయ్స్ ఈరోజు ఎండ మాత్రం అసలు లేదు అన్నం తిన్నాం కదా తర్వాత నుంచి మొత్తం కూల్గానే ఉంది ఎక్కడ ఆగేదే లేదు ఈరోజు ఎందుకంటే మంచి చల్ల గాలి వస్తుంది మంచిగా వెళ్ళిపోతున్నాం స్మూత్గా వెళ్ళిపోతున్నాం ఎంత గడ్డలు వచ్చినా కూడా ఆరామ్సే ఎక్కిస్తున్నాం ఇట్లా ఉండాలి రోజు వాతావరణం మంచిగా వెళ్ళొచ్చు అబ్బా వాతావరణం అయితే ఒక్కొక్క రోజు చంపేస్తుంది ఈరోజు మార్నింగ్ అయితే చంపేసింది అబ్బా 10:30 వరకు ఇక అక్కడనే ఆగేసినాం ఇక 10:30 తర్వాత అర్ధ గంట సేపు మేము తొక్కినాం 11 నుంచి కూర్చున్నాం మళ్ళీ లేచినాం 2:30కి 3 వరకు కొద్ది బాగానే ఎండ ఉండే అనుకో 3 నుంచి తగ్గిపోయింది మొత్తం ఎండ అయితే ఇప్పుడైతే బాగానే ఉంది మొత్తానికి సో గాయ్స్ తినేసి అయితే మేము 2:30కి అయితే స్టార్ట్ చేసినాం అక్కడైతే చపాతీ తిన్నాం కదా సో చపాతీ అప్పుడే అరిగిపోయి ఉంటాయి నాకు తెలిసి కొద్దిగా ఆకలి అయినట్టుంది సో ఇప్పుడైతే తినడానికి ఆగినాం ఇప్పుడు ఎంత టైం అంటే 4:42 అవుతుందంటే నాన్ స్టాప్గా దొక్కినాం 2, 3, 4 2 గంటలు అయితే నాన్ స్టాప్గా వచ్చినాం అన్నమాట ఏదో కొద్దిగా బిస్కెట్లు ఇట్లా తినేసి రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం क्या लिया बिस्किट अभी 4 बिस्किट खाएंगे हम चलो खा के निकलेंगे फिर से तो गाइस भीको అయితే ఏదో కొన్నాడు ఇది ఏదో क्या बोलेगा रे इसको रबड़ी बोलते हैं रबड़ी 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 చెప్తారంట वे बना था बहुत ही टेस्टी है సో ఒడిశాలో అయితే ఇది తింటున్నాం మరి ఒకటి 40 రూపీస్ అంట చూద్దాం సిల్వర్ పేపర్తో ప్యాక్ ये खोवा जिसको बोलते हैं मावा కోవా हाँ పాలా కోవా తెలుగు में పాలా కోవా हाँ है ना अच्छा टेस्टी సూపర్ సూపర్ బాగుంది సేమ్ పాలకోవా టేస్టే పాలకోవానే అనుకుంటా పాలకోవానే ఇది సో గాయ్స్ ఏదో వర్షం పడేటట్టు ఉంది ఈరోజు వీడ మొత్తం వాతావరణం మొత్తం కూల్గా అయిపోయింది వర్షం పడేటట్టే ఉంది పడితే ఏడ పోవాలి ఎక్కడ పోవాలి ఎక్కడ పడుకోవాలి ఎక్కడ తినాలి ముందే మన దగ్గర కోట్స్ రెయిన్ కోట్ కూడా లేవు
తిన్నప్పటి నుంచి జస్ట్ ఇప్పుడు దాకా ఆగినాముగా. ఒకడే తొక్కుడు తొక్కుడే తొక్కుడు. పిక్కలన్నీ గట్టిగా అయినాయి. పిక్కల మీద ఇటుకలు పెట్టి పలగొడితే ఈజీగా పలిగిపోద్ది, అంత గట్టిగా అయినాయి. అమ్మయ్యా, ఈ ఒడియా భాషలో ఏదో రాసింది, నాకు ఒడియా రాదు, ఏం రాదు. కింద తెలుగులో ఉన్న ఉంటే చదువుతా, ఒడియా భాషలో ఉంది, ఏం చదవాలి? టాటా డీడీ నానా ఖాఖా గాగా ఇనియా అట్లే ఉన్నాయి. ఒడియా భాష में कुछ समझ में नहीं आ रहा हमको. ఏం అర్థమైతే లేదు ఒడియా భాష. నీకోసం ప్రాణాలే అర్పిస్తా. ఏ అమ్మాయి కోసం ప్రాణాలు అర్పించొద్దురా, మన కోసం ఎవరు అర్పించారు ప్రాణాలు? कितना बाट किलोमीटर? कितना किलोमीटर? 1600 प्लेस हो गया. 1600? हाँ. कहाँ जा रहे हो? पूरी धाम. हमें पूरी धाम लोग हैं. अच्छा, कितना किलोमीटर से राइट मोड़ना है? 10 किलोमीटर. 9 किलोमीटर. 9 किलोमीटर. राइट मोड़ोगे, 4,000 राइट मोड़ोगे. नज़दीक में कौन सा होगा? उसमें चलते के जाओ तो अच्छा रहेगा. शॉर्टकट रोड खुर्दा. शॉर्टकट रोड नहीं, ये नीलाकर में. एक ही रोड सीधा चले जाएगा. वो चंदनपुर में. ओके ओके ओके. न्यू जगन्नाथ रोड. हाँ, न्यू जगन्नाथ एक ही रोड है पूरा पूरी. हाँ हाँ. हम लोग इस रास्ते से रहे हैं. अच्छा, हम लोग साइकिल पे चले तो हम लोग चले जाएंगे. लेकिन आप जल्दी पहुंच जाएंगे, बाइक पे जा रहे हो. సో ఈ అన్న వాళ్ళు కూడా అటే వెళ్తున్నారంట. लेंगे. रुक रे, वहाँ पे नीचे नीचे. సో ఈ అన్న వాళ్ళు వచ్చేసి మనకు సెల్ఫీ అడుగుతున్నారు. ముంగల ఆగుదామని చెప్పిన ముంగల ఏమరా కర్రోడా మొత్తం కర్రేగా ఫ్రెండ్స్. ఏమైనా ట్యూబ్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, యూజ్ చేస్తా. हेल्प भी नहीं जा. जगन्नाथ रोड में ले जाएंगे तो कम बाटे पड़ेंगे ना. गुलतोरी मालिक रे कितना मालिक. थैंक यू. थैंक यू थैंक यू थैंक यू. मंदिर से हमारा घर 15 किलोमीटर है. अच्छा, रुकेंगे यहाँ पे किधर भी हमारे. रामेश्वरम से सीधा चल गए, एक ही रोड है. हाँ. पूरी चंदनपुर से होकर पूरी चले जाना. हाँ ठीक है भैया. సో గైస్ సెల్ఫీ అయితే తీసుకున్నారు. పూరి ధామ్ నుంచి 15 కిలోమీటర్లు అంట వాళ్ళ ఊరు. వెళ్దాం. ముంగల రామేశ్వరం నుంచి మనం రైడ్ తీసుకోవాలంట. ఇంకా 9 కిలోమీటర్లు అయితే బిగువాడ అంటున్నాడు. మరి దగ్గర ఇంకో 15 కిలోమీటర్లు వెళ్ళి రైడ్ అయితే స్టాప్ చేసేస్తాం. సో గైస్ మొత్తానికి అయితే స్టే దొరికింది. ఇదే గుడి. నైట్ కూడా ఇట్లాంటి గుడిలోనే ఆగినాం మనము. దీనికంటే ముందు ఒక గుడి ఉండే కానీ అక్కడ అడిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్ పర్మిషన్ ఏదేదో అన్నారు. సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం. సో
అక్కడ వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళే మనకి ఇక్కడ పర్మిషన్ అయితే ఇచ్చారు పడుకోవడానికి. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే బాగానే యూత్ ఉన్నారు కాబట్టి ఓకే అన్నారేమో నాకు తెలిసి. లేకుంటే ఇందాక అడిగిన దగ్గర కొద్ది ఓల్డ్ ఉండే ముసలాయన ఉండే. సో ఇక్కడ ఆగడానికి పర్మిషన్ పోలీస్ అది ఇది అన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, ముందర ఒక గుడి ఉంది కాబట్టి ఇక్కడ ఆగేసినాం. సో ఇవాళ వీడియో అంతే. ఇక్కడి నుంచి మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. రేపటి నుంచి వీడియో స్టార్ట్ చేయాలి మళ్ళీ. బాయ్ బాయ్, జై హింద్.